కరెక్ట్గా విషయం చెప్పు. ఎవరిది? ఏంటి ఈ వీధి నాటకం? చీప్గా సిగ్గులేదు? వాగరాజు అయినా ఏంటే గుంట, ఇందాక నుంచి చూస్తున్నాను. 5వ క్లాస్లో మా లెక్కల మాస్టర్ లాగా ఏదో అడుగుతానే ఉన్నావు. నీ వాళ్ళకివే నాకు నచ్చట్లా. మేం చూసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. మా లెక్కలు మాకున్నాయి, అడగడానికి నువ్వే వెతివే. మా సత్తిగాడు అంతా చెప్పాడు. నువ్వేమన్నా పత్తిత్తివా? ఎవరినో లగ్గం చేసుకోవాలని తాంబూలాలు మార్చుకుని తల పగురుతో వదులుకున్నావు. రోడ్లో ఎక్కడో చిన్న విషయం జరిగితే ఎవడో ఫోన్లో పెడితే అదడ్డం పెట్టుకొని మా రాజును పెళ్లి చేసుకున్నావు. 6 నెలలకే మళ్ళీ విడిపోతా అంటున్నావు. దీన్నేమంటారే గుంట? అయినా ఇలాంటి పనులు కాపురాలు చేసుకుని ఆడాలు చేస్తారా? బజారు మనుషులు తప్పితే. ఇంకొక మాట మేడం గురించి మాట్లాడితే పేక పిసికి చంపుతా. ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? ఒక అబ్బాయి నచ్చి పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యి ఎంగేజ్మెంట్ అయ్యాక వాడు మగాడన్న అహంకారం చూపించి పెళ్లికి ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక గీత గీసి నువ్వు ఇక్కడే ఉండాలని తన తలరాతను తిరిగి రాస్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇండివిడ్యువల్ ఉన్న ఏ అమ్మాయి భరించదు. అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది అమ్మాయిలు కాంప్రమైజ్ అయి బతుకుతున్నారు. కానీ మేడం అలా కాదు, వేరు, చాలా స్పెషల్. అయినా నీకు ఇవన్నీ అర్థం కావు. పో. వెళ్తాన్లే, వెళ్ళు అని చెప్పినా కూడా ఉండడానికి నేనేం మామూలు దాన్ని కాదు. నేను స్పెషలే. నా లెక్క నాకిస్తే వెళ్తాను. ఇదిగో నాకు మాట్లాడి నింతే. మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, ఇది మాత్రం పక్కా. మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావట్లేదు అంతే. ఏదీ దాయకూడదు, ముఖ్యంగా ప్రేమని. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సారీ మేడం, ఏదో నోటుదోలికి ఏదో వాగానని అది నిజం చేసేద్దాం అనుకున్నా. అయినా దాని మాట మీరు పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. బండితి ఇప్పుడా? ఏ నైట్ షిఫ్ట్ ఉందా? ముందు నాకు చెప్పలేదు. బండి తీ. సరే, కానీ ఎక్స్ట్రా పేమెంట్. సరే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. సరే, నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. మేడం, ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు? ఇన్ని రోజుల నుంచి నీకేం అర్థం కాలేదా? మనం డివోర్స్ తీసుకోవడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అంతేనా? అంతే కదా. అంతకుమించి ఏం లేదా? ఇంకేముంటుందప్పా, ఏం లేదు కదా. ఏమైనా ఉంటే మీరు చెప్పేయండి. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థమవ్వట్లేదు. మీరు ఎలా చెప్పినా ఈ రాజు అర్థం చేసుకుంటాడు. అవునా? మేడం, ఏంటి మేడం ఇది? ప్రేమ. ఇన్ని రోజుల నుంచి నా మనసులో దాగిపోయిన ప్రేమ. మేడం, ఏంటి మేడం మీరు అంటుంది? నాకేం అర్థం కావట్లేదు. నువ్వేమనుకున్నావు? ర్యాపిడో యాప్ లేకపోయినా ముక్కు ముఖం తెలియని నీ బైక్ నేనెందుకు ఎక్కుతాను? నా కంఫర్ట్ కోసమా? ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ. ఎవడో చాదస్తంతో రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరికీ పెళ్లి చేస్తుంటే వాడికి భయపడి నీతో తాళి కట్టించుకుంటానా? కాదు, ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి మా పేరెంట్స్ ఒప్పుకున్నారనుకున్నావా? కాదు, నేనే నా ప్రేమ గురించి చెప్పి వాళ్ళని ఒప్పించా.